ఒక మంచి ఫ్యామిలీ, భర్త భార్య, ఇద్దరు కొడుకులు, ఒకటి ఇంజనీరు, ఒకటి డాక్టర్. మంచి ఐడియల్ ఫ్యామిలీ. భర్త చాలా మంచివాడని పేరుంది. పేరుంది అంటున్నావేంటి? మంచివాడు కదా, పేరుంది ఆయనకి. భార్యను తిట్టడు, కొట్టడు, కసురుకోడు, పొగదాగడు. ఈ కాలంలో చాలామంది ఆల్కహాల్ తాగుతున్నారు, ఆయన తాగడు. కూల్ డ్రింక్ కూడా తాగడు, ఎప్పుడు చిరునవ్వే ఉంటుంది. ఇట్లాంటి భర్త దొరికితే బాగుండని అనుకోరు ఎవరైనా? ఎస్ అనుకుంటారు. భార్య కూడా ఇప్పుడున్న స్టాండర్డ్స్ ప్రకారం మంచిదే. చాలా అండర్స్టాండింగ్ వైఫ్, ఏమీ డిమాండ్ చేయదు. సీరియల్ కావాలా, షాపింగ్కి పోదామని గంటలు గంటలు తిప్పదు. టీవీ ముందే గంటలు గంటలు కూర్చొని సీరియల్స్ చచ్చిపోయేదాకా చూడదు. సీరియల్స్ చచ్చిపోవాలా, మనం కాదు, చూడదామే. చక్కగా వండి పెడుతుంది. ఆమె తిండి రోజు తింటే 100 కిలోలు అవుతారు, అంత బాగా వండి పెడుతుంది. పిల్లల్ని బాగా చూసుకున్నది. 30 ఏళ్ళు పూర్తయింది ఆమె వైవాహిక జీవితం. నేను అసలు కథ చెప్పబోతున్నాను. ఒకరోజు ఆమె ఇంటి దగ్గర నుంచి ఆమె చిన్నప్పుడు ఎత్తుకొని ఆడించి పెంచిన ఒక వర్కర్, ఆ ఇంట్లో కులాలు చూడరాళ్ళు, ఆయన దళిత్. ఆయన వచ్చి, అమ్మా నా మన్మరాలకి పెళ్ళి, ఏమన్నా కొంత సహాయం చేయమ్మా అని అడిగాడు. ఆ టైంలో భర్త ఇంట్లో లేడు, పిల్లలు కూడా బయట ఎక్కడో పని మీద వెళ్ళారు. ఆమెకి 30 ఏళ్ళు ఇంట్లో పనిచేసిన ఆమె పేరుతో బ్యాంక్ అకౌంట్ ఏమి లేదు. ఒకవేళ ఉన్నా ఆమెకు తెలియదు. ఆ అకౌంట్కి ఏటీఎం ఉన్నా కూడా ఆమెకు తెలిసే అవకాశం లేదు. ఆమె చేస్తున్న పనులు వంట వండడము, వంటలు తోమడము, బట్టలు ఉతకటము, ఇల్లు ఊడ్చటము, ఈ పనులు ఏటికి సెపరేట్గా పేమెంటే ఉండదు. పేమెంట్ లేని చాకరీ 30 ఏళ్ళు చేసింది ఆమె. అప్పుడప్పుడు కూరగాయలు అవి ఇవి బయట కొనేటప్పుడు కొద్దిగా చిల్లర మిగిలితే ఒక డబ్బాలు వేస్తూ ఉంది వంటగదిలో. ఈ డబ్బాలు వేసిన డబ్బులు ఒక 4-5 వేలు ఉన్నాయి. అతనికి 5 వేలు ఇచ్చి పంపించింది. ఇక్కడికి ఆగుదాం. ఈ పని మంచి పనే కదా. చిన్నప్పుడు ఎత్తుకొని పెంచినటువంటి ఒక వ్యక్తి ఒక అవసరం ఉండి వచ్చి కొంత డబ్బు సహాయం చేయమ్మా అని అడిగితే 5 వేలు ఆమె డిస్క్రిప్షన్లో ఉన్న 5 వేలు ఇవ్వడం మంచి పనే కాదా? గుడ్, మంచి పనే. మంచి పని అనుకునే ఆమె చేసింది. సాయంత్రం భర్త బయట నుంచి వచ్చాడు. చాలా ఆనందంగా ఆమె ఇట్లా, రంగయ్య నాయన వచ్చాడండి, నన్ను చిన్నప్పుడు ఆడిషన్ ఆయన, మనవరాలకి పెళ్ళట, సహాయం చేయమంటే 5 వేలు ఇచ్చినాను అన్నది. ఏం ఎక్స్పెక్ట్ చేసిందంటే, ఇంత మంచి భర్త కదా, అభినందిస్తాడు అనుకున్నది ఆమె. ఆయన ముఖంలో ఎల్లప్పుడూ ఉండి చిరునవ్వుని కాసేపు తీసి పక్కన పెట్టి, నాకు మాట చెప్పుండకూడదా అన్నాడు. ఈజ్ దిస్ సెంటెన్స్ అఫెన్సివ్ టు హర్ ఆర్ నాట్? నాకు మాట చెప్పుండకూడదా? 5,000 రూపాయలు నేను సొంతంగా నిర్ణయం తీసుకుని ఇవ్వడానికి నాకు హక్కు లేదనేది ఆమెకు అర్థమైపోయింది. ఈ సెంటెన్స్ అఫెన్సివా కాదా? అఫెన్సివ్గా కాదా? ఆమెకి అఫెన్సివ్గా అనిపిస్తుందా లేదా? బాధ కలుగుతుందా లేదా? కలుగుతుంది. ఆమె ఆలోచనలో పడింది. ఈ ఇంట్లో నా స్థానం ఏందని ఆలోచించింది ఆమె. 30 ఏళ్ళు జీతము లేని చాకరీ చేశా, భర్తకు సర్వీస్ చేశా, అన్యోన్య దాంపత్యం అనే హెడ్డింగ్ కింద ఒక్కరోజు కూడా భర్తను ఎదిరించి మాట్లాడలా. 2 పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఒకటి ఇంజనీరు, డాక్టర్ అయ్యాడు. వాట్ ఈజ్ మై పొజిషన్ ఇన్ దిస్ హౌస్? ఈజ్ ఇట్ ఎ హోమ్ ఆర్ ఈజ్ ఇట్ ఎ హౌస్? హౌస్ అంటే రూములుండి ఇల్లు, హోమ్ అంటే మనుషులుండే ప్లేస్ అని అనుకున్నామే. ఆలోచనలో పడి 2 రోజులు అయిన తర్వాత షీ టుక్ ఏ డెసిషన్.
రాంగా రైట్ అని నేను మాట్లాడడంలో ఆ నిర్ణయం తీసుకొని సూట్ కేసు సర్దుకొని బయలుదేరింది. భర్త చిరునవ్వు మళ్ళీ వచ్చేసింది. ఎక్కడికి పోతున్నావు అన్నాడు. పోతున్నా అన్నది. అదే ఎక్కడికి చిరునవ్వు సగం తగ్గింది. పోతున్నానని మరలా చెప్పిందామే. అదే ఎక్కడికి కొంచెం వాయిస్ పెంచాడు. వెళ్ళిపోతున్నా అన్నది. ఈ లోపల డాక్టర్ కొడుకు బయటకు వచ్చాడు, ఇంజనీర్ కొడుకు బయటకు వచ్చారు. ఏమ్మా ఎక్కడికి పోతున్నావు అని మామూలుగా మాట్లాడారు. వెళ్ళిపోతున్నా ఇంట్లోంచి అన్నది. వాళ్ళు కూడా సీరియస్గా మారారు. కొడుకులు తండ్రి అంటే ఉంటారు ఫైనల్గా. ఉత్తర రామాయణంలో లవకుశులు ఫైనల్గా రాముడి అంటే ఉన్నారు, సీతమ్మ అంటే లేరు. తెలుసా మీకు ఆ సంగతి? ఇసుక పుట్టిన సీతమ్మ ఏం చేసింది? తన తల్లి భూదేవిని ప్రార్థించింది. భూదేవి అప్పుడు ఏం చేసింది? అమ్మా ఈ రాముడితో ఉండలేవు, వెళ్ళిపోదాంపా అని భూమి రెండుగా చీల్తే అందులోంచి రత్నపు సింహాసనం వస్తే అందులో సీతమ్మ కూర్చుంటే భూమిలోకి వెళ్ళిపోయింది. అది ఉత్తర రామాయణంలో ఉంటుంది. మగపిల్లలు తండ్రి అంటే పోతారు, తల్లి అంటే రారు. 10 నెలలు మోసినారు, కన్నారు, పెంచినారు, పాలిచ్చినారు, దోకినారు, దొడ్డుకెళ్తే ముడ్డి గడిగినారు. నాన్న గడగడో అమ్మే గడుగుతుంది. ఫైనల్గా మగపిల్లలు మీతో ఉన్నారు. ఆ ఇద్దరట మాట్లాడిన తర్వాత షీ గాట్ కన్ఫర్మేషన్ దట్ ఐ హ్యావ్ గాట్ నో ప్లేస్ ఇన్ దిస్ హౌస్. ఇది హోమ్ కాదనుకున్నది, వెళ్ళిపోతున్నా శాశ్వతంగా అన్నది. ఇదండి కథ. ఈ కథ మీద కామెంట్ చేయడానికి నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఐ వోంట్ మైండ్. మీరు ఎవరు వస్తారు చెప్పండి, ఎవరు చేయొస్తారు? కమాన్ కమియర్. అమ్మాయికి బిగ్ హ్యాండ్ ఇవ్వండి. హలో, దిస్ ఈజ్ సింధు ఫ్రమ్ AADS A సెక్షన్ ఫస్ట్ ఇయర్. దీని మీద కామెంట్ చేయలేను కానీ ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను చూసింది. మా ఇంటి దగ్గర మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఒకసారి నేను వెళ్ళాను. అంకుల్ లెక్చరర్, ఆంటీ హౌస్ వైఫ్, ఇంటర్ వరకే చదువుకున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్తే ఒకసారి అంకుల్ ఏదో స్థలం మీద కొందాం అనుకుంటున్నారు. ఆంటీతో ఆ విషయం చెప్పారు. ఆంటీ జస్ట్ ఐడియా సజెస్ట్ చేస్తుంటే నువ్వేం చదువుకున్నావు, ఇంట్లో పని చేసుకోపో అని అరిచారు. తర్వాత ఆంటీ చాలా బాధపడ్డారు. అప్పుడు మేము అనుకున్నాము, అంటే స్టడీ లేకపోతే కనీసం ఒక ఐడియా ఇచ్చే రెస్పెక్ట్ కూడా ఇవ్వరా ఇంట్లో అని. అండ్ మా ఇంట్లో అయితే మా మమ్మీ డాడీ ఇద్దరు చదువుకోలేదు. అమ్మ 10th చదివింది, నాన్న ఏమో 4th క్లాస్ దాకా చదువుకున్నారు. చిన్నప్పటి నుంచి టిఫిన్ షాప్ అలా పనిచేస్తూ ఉండేవారు వేరే షాప్స్లో. పెళ్ళైనాక అమ్మ సజెస్ట్ చేసింది సొంతగా పెట్టుకుందామని బిజినెస్ అని చెప్పింది. అప్పుడు అమ్మకి రెస్పెక్ట్ ఇచ్చి నాన్న స్టార్ట్ చేశారు. అది దానివల్ల ఇక్కడ దాకా ఉన్నాం మేము ఇప్పుడు. మధ్యలో కూడా చాలాసార్లు చెప్పింది అమ్మ ఐడియాస్, కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్ని అవ్వవు. కానీ ఇప్పటికీ మా నాన్న చెప్తూ ఉంటారు, అప్పుడు మీ అమ్మ ఇచ్చిన ఐడియా వల్లే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము అని. అంటే అక్కడ లేని రెస్పెక్ట్ కొన్ని చోట్ల ఉంటుంది, ఉండదు. కానీ రెస్పెక్ట్ అనేది స్టడీ బట్టే ఉంటుంది అని ఉండదు. లేడీస్ అంటే వాళ్ళు ఏదైనా సజెస్ట్ చేయగలరు, బట్ ఫస్ట్ విని చూసి మాట్లాడాలి. కానీ నువ్వేముంది, నువ్వేం చెప్తావులే, ఆడదానివేగా అంటే కుదరదు. అది నా ఒపీనియన్.